హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ ఆయనకి విషెస్ చెప్పేద్దాము. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మెగా జర్నీ గురించి అలానే ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేశారో ఇవి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎస్పీ పవన్ గారు. నమస్తే సార్. మేడం నమస్తే అండి. సార్ మనం ఆల్రెడీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 30 ఎపిసోడ్స్ అంటే 30 మూవీస్ మనం క్లియర్గా చాలా డీటెయిల్గా చేసాము. ఆయనకు సంబంధించిన హిట్ మూవీస్ అని హిట్ అనే కాదు, సో మీరు వచ్చేసి ఒక్కొక్క సినిమాని చాలా విశ్లేషించి ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిరంజీవి గారి ఫేమస్ మూవీస్ అన్నీ కూడా జనాలకి ఈ కాలం ప్రేక్షకులకి తెలియని వాళ్ళకి కూడా చాలా విశ్లేషించి చెప్పారు. సో అలానే ఇప్పుడు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా సో కొన్ని మాటలు చెప్పండి సార్. అసలు కొన్ని మాటలు అనేది మెగాస్టార్ గారి విషయంలో అస్సలు సరిపోవండి. మెగా అంటేనే 100 స్టార్స్ కలిస్తే ఒక మెగా అవుతుంది. అది మనం మన ఎపిసోడ్స్లో కూడా చర్చించాం. మన ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ అన్నా చిరంజీవి గారు మెగాస్టార్ బిగ్ బాస్ చూస్తారని చెప్పి మనం కూడా అందరం ఆశించాము. ఆయన దాకా ఒక్క ఎపిసోడ్ అన్నా రీచ్ అయి ఉంటుంది. హ్యాపీ బర్త్డే బాస్, మెగా బాస్. హ్యాపీ బర్త్డే, హార్ట్ ఫెల్ట్ విషెస్ టు యూ యాజ్ ఎ ఫ్యాన్. మీ నుండి ఇన్స్పిరేషన్ పొందిన వ్యక్తుల్లో ఒకరు మేమందరం కూడా. మీరు మాకే కాదు సార్, ఇప్పుడు వచ్చే జనరేషన్కి కూడా మీరు ఎప్పటికీ బిగ్ బాసే. మీరు వాళ్ళకి ఎప్పుడు మీ సినిమాల ద్వారా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంటారు. మేడం ఇంకొక విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చాలామంది మెగాస్టార్ని చూసి ఆయన సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందారు. వాళ్ళ రంగాల్లో వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అనంటే ఇది చాలా మందితోటి ఒక జర్నలిస్ట్గా, ఒక ఫిలిం ఫీల్డ్లో ఒక టెక్నీషియన్గా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా చాలా మందిని నేను వాళ్ళ మాటల్లో విన్నాను. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది తెలుసు నాకు. వాళ్ళల్లో కూడా చిరంజీవి గారి విజేత సినిమా చూసామండి, లేకపోతే చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమా చూసాను. ఇంత హైట్ మూవీస్ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి సార్. ఎందుకంటే ఆయన జర్నీ కూడా అలాగే స్టార్ట్ అయింది కదా మనకి. సో ఒక చిరంజీవి అంటే ఎవ్వరికి తెలియని స్థాయి నుండి ఇప్పుడు చాలా మంది ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ పొంది కూడా మన హీరోల్ని ఎంతో మందిని చూస్తాము. ఎప్పటికీ ఆయన ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉన్నారు. అండ్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు సెడ్, ఆయన కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, వజ్రోత్సవాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అక్షరాలా నిజం. అదేంటంటే ఆయన్ని ద్వేషించిన వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటారు. ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. హీ గివ్స్ సో మచ్ ఆఫ్ లవ్. ఏంటి ఆయనకి కొంచెం కనెక్ట్ అయితే, ఆయన గురించి కొంచెం అన్న తెలిస్తే ఇమ్మీడియట్గా అసలు ఆయన ఇచ్చే ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు, ఆయన ఎఫెక్షన్ కావచ్చు, అంతా ఇంత ఉండదండి. చాలా కూల్ పర్సన్ గా కనిపిస్తారు, చాలా ప్రశాంతంగా. ఆయన మీద అసలు బురద జల్లే వాళ్ళు ఎంత ఇది చేసినా కూడా ఆయన ఎప్పుడు ఒక్క మాట అవతల వాళ్ళని అన్నది లేదు. అవును, నెగిటివ్ గా పరుషంగా మాట్లాడింది లేదు. ఎక్స్ పార్టీ వాళ్ళు ఆయన అంత దూరం నుండి నడిపించుకొచ్చి వాళ్ళ స్థాయి ప్రదర్శించినప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ సరిపోతాయి మనకి. నిజంగా ఒక స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఒక పరిణితి చెందినప్పుడు, ఒక జాబ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఆయన్ని పర్సనల్గా కూడా ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనేది నాకు తెలిసి ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా ఒక సైకియాట్రిస్టులు చెప్తూ ఉంటారు. మీరు ఇలా ఉండాలండి, ఇంత ఫోకస్డ్గా ఉండాలి, కెరియర్ మీద ఇంత ఫోకస్డ్గా ఉండాలి అన్న దానికి కూడా కెరియర్ పరంగా చూసుకున్న మెగాస్టారే. ఎందుకంటే ఆయన అద్భుతంగా కెరియర్ ఫోకస్ పెట్టి ఎలా చేశారు అనేది. అండ్ కుటుంబం పెద్దగా, లేకపోతే ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్గా మిగతా వాళ్ళని మనం ఎలా పైకి తీసుకురావాలనే దానికి కూడా మెగాస్టార్ గారే ఇన్స్పిరేషన్. ఒక ట్రూ లీడర్ లాగా ఫస్ట్ నాగబాబు గారిని ఎంటర్ చేశారు. రాక్షసుడి సినిమాలో, మరణమృదంగం సినిమాలో క్యామియో రోల్స్ చేశారు. ఆయన ఎంతో ఇది చేశారు. ఆయనతోటి ఒక అంజనా ప్రొడక్షన్స్ అనే నిర్మాతను చేశారు ఆయన. మొన్ననే నాగబాబు గారు ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళ ఫాదరు, లేదు చిరంజీవి గారి మీద నువ్వు తన మీద ఎందుకు ఆధారపడటం, నువ్వు చేయలేవా నాగబాబు అని చెప్పి ఆయన్ని కేకలేస్తే, లేదు నాన్న మీరు అలాగే అంటారు, లేదు నాకు నాగబాబు కావాలి, నేను తీసుకెళ్తాను అని చెప్పి ఆయన్ని నాగబాబు గారిని తీసుకెళ్ళి మరి ఆయన్ని ప్రొడ్యూసర్ని చేశారు, ఆర్టిస్ట్ని చేశారు. ఆ తర్వాత
పవన్ కళ్యాణ్ గారు. అవును. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అయిపోయారు ఆయన. లేదు నాకు ఆయన ఇంట్రెస్ట్ లేదన్నా కూడా, లేదు కంపల్సరీగా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది దీనిలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రస్థానానికి, ఆయన సినిమా జర్నీలో టాప్ పొజిషన్ వెళ్ళటానికి కూడా అణువున ఆయన డెఫినెట్ గా ఆయన కారణం అని చెప్పి, ప్రతి ఇంట్లో ఉంటే కనుక ఆ ఫ్యామిలీ మొత్తం పైకి వస్తుంది అని చిరంజీవి గారిని చూస్తే అనుకుంటారు. డెఫినెట్ గా నాలాంటి వాళ్ళు కూడా ఎస్ ఫ్యామిలీని ఇలాగా ఒక అందరినీ కనెక్ట్ చేసే బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ లాగా ఆయన అందరినీ ఇలా పట్టుకుని ఉన్నారు. ఆయన అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని. తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ గారి తర్వాత సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు, వరుణ్ తేజు, వీళ్ళందరూ ఉండడానికి వాళ్ళందరికీ ఒక అద్భుతమైన బంగారు బాటలు వేయడానికి కారణం ఒక రోడ్ మ్యాప్, ఒక పెద్ద రూట్ వేసింది నాగబాబు గారు చెప్పినట్టు చిరంజీవి గారు లేకపోతే ఎవరూ లేరు, ఆయన వేసిన బాటల్లో హ్యాపీగా మనం అందరం వెళ్తున్నామని చెప్పి ఒకసారి ఒక ఆవేదనతో చెప్పారు ఆయన. అది నిజం. ఫ్యామిలీలో ఓకే సార్, ఫ్యామిలీ అంటే ఓకే, ఒక ఫ్యామిలీ పెద్దగా ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని నిలబెట్టారు అనుకోవచ్చు. అంతేకాకుండా మనకి హీరోస్ కూడా చాలా మంది ఆయన గురించి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. శ్రీకాంత్ కానీ, రవితేజ కానీ, వీళ్ళు కూడా చాలా బాగా మేము ఆయన్ని చూసి నేర్చుకునే ఇన్స్పిరేషన్గా సినిమాల్లోకి వచ్చి ఇంత సక్సెస్ అయ్యాము అని ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ జనరేషన్ మాత్రమే కాకుండా RX-100 కార్తికేయ, అంటే ఈ జనరేషన్ వరకు, ఈ జనరేషన్ హీరోస్ వరకు కూడా చిరంజీవి గారే బెంచ్ మార్క్, చిరంజీవి గారే ఇన్స్పిరేషన్, చిరంజీవి గారే మైల్ స్టోన్. ఆయన్ని చూసే మేము వచ్చామని చెప్పి కేవలం హీరోలు మాత్రమే కాదండి, ఎంతో మంది నాకు టీవీ ఆర్టిస్టులు తెలుసు చిరంజీవి గారిని చూసి వచ్చామండి, ఆయన చూసి మేము కూడా డాన్స్ వేసేవాళ్ళం, లేకపోతే ఇంట్లో ఇది చేసేవాళ్ళం. అంటే స్టార్టింగ్ చిరంజీవి గారే డాన్స్ అంటే ఒక మార్క్. టెక్నీషియన్స్ ఎంతో మంది, కెమెరామెన్, టెక్నీషియన్స్ ఆయన చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము ఏదో ఒకటి అవ్వాలి రంగంలోకి వచ్చాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఇక డాన్స్ అంటే అసలు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా చిరంజీవి గారి డ్యాన్స్ ఉంది కదా ఆయనలాగా చేస్తే, ఆయన డ్యాన్స్ ఉన్నాయి కదా ఆయన బాగా చేస్తారు కదా అనే స్థాయి నుండి, ఆయన సినిమాలు కొనుక్కొని చేద్దామనే స్థాయి నుండి మళ్ళా రీల్స్ వెనక్కి తిప్పప్పుడు రీల్స్ కదా, మళ్ళా ఆ సాంగ్ మళ్ళీ ప్రేక్షకుల కోరిక మేరకు సెకండ్ టైం థర్డ్ టైం చేసిన సందర్భాలు ఉన్నాయి థియేటర్స్ లో. అంటే అంత ఒరవడి తీసుకొచ్చారు డాన్స్ అంటే, ఆయన అంటే డాన్స్ అని. సో ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి 30 ఎపిసోడ్స్ చేసాము, వాటి లోపల టాప్ మూవీస్ ఉన్నాయి, ఆయనకి నేషనల్ అవార్డు స్థాయిలో చేసిన సినిమాల గురించి మాట్లాడడం, కామెడీ సినిమాల గురించి మాట్లాడడం, యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడడం, ఆయన రిస్క్ చేసిన సినిమాల గురించి మాట్లాడడం, జనాకర్షణ పొందిన ఇంద్ర, స్టాలిన్, ఠాగూర్ లాంటి సినిమాలు, సందేశాత్మక సినిమాల గురించి మాట్లాడడం, వాట్ నాట్. హీ హ్యాస్ డన్ సో మెనీ జోనర్స్, అన్ని జోనర్స్ చాలా పర్టికులర్ గా ఒక సినిమా కళాకారుడిగా ఆయనలో చూపించాల్సిన వేరియేషన్స్ అన్ని కూడా చూపించారు. అవన్నీ కూడా మనము విశ్లేషించి ఈ కాలం ప్రజలకు కూడా తెలిసేలాగా చేశారు. ఇప్పటికి కూడా చూడండి 30 ఏళ్ల కిందటి సినిమా మీరు చూసినా కూడా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్, జ్వాల లాంటి సినిమాలు కూడా, జ్వాల సినిమా కావచ్చు, మరణ మృదంగం లాంటి సినిమాలు కావచ్చు, ఆరాధన లాంటి సినిమాలు కావచ్చు, ఎలా ఉంటుందంటే ఆయన పర్ఫెక్షనిస్టు అనే చెప్పడానికి మెయిన్ కారణం ఇప్పుడే కాదు, పరిణితి సాధించిన తర్వాత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి చేయటం మాత్రమే కాదు, అప్పుడు కొత్తల్లో కూడా 30-40 ఏళ్ల కిందట కూడా ఆయన వచ్చిన కొత్తల్లో కూడా అదే పరిణితితో ఆయన యాక్ట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు ఒక మొక్కకు అంటు కట్టినట్టు, ఒక గోడని ఇటుక పేర్చుకుంటూ కట్టినట్టు చాలా శ్రద్ధగా చేశారండి. చాలా శ్రద్ధగా కొట్టిన అని అంటారు కదా, చాలా శ్రద్ధగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బిగ్ బాస్ మెగాస్టార్ మాత్రమే. సో ఇది డెఫినెట్గా మనం ఈ మాట చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా విశ్వంభర గ్లిమ్స్ మనం నిన్న చూసాము. విశ్వంభర గ్లిమ్స్ తో పాటు అనిల్ రావిపూడి గారికి కూడా చాలా ఉత్సాహం, ఎంతూజియాజం ఉంటుంది. ఆ విశ్వంభర గ్లిమ్స్ నుండి తేరుకోక ముందే ఈయన కూడా అనిల్ రావిపూడి గారు కూడా ఫస్ట్ లుక్ ఇచ్చేసారు మనకి. ఆ ఫస్ట్ లుక్ చూసేస్తే మాత్రం అద్భుతం. మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి ఇచ్చేసారు. అది కూడా చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఆయన డబుల్ ట్రీట్ అన్నమాట. ఆయన డబుల్ ట్రీట్, అందులో ఆయన స్వాగ్, ఆయన నడిచే విధానం,
హార్స్ పట్టుకుని ఇది చేసేది. అనిల్ రావిపూడి గారు కూడా చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్. ఆ ఫ్యాన్స్కి ఎలా కావాలో ఆ గ్లిమ్స్ కూడా అలాగే ఇచ్చేశారు. మరో శంకర్ దాత లాగా ఉండబోతుందంటారా? డెఫినెట్గా అన్నీ అండి. ఆయన సినిమాలో ఆల్తేరు వీరయ్యలో చూసాము, అన్ని సినిమాల్లో కూడా అన్ని టచ్ చేస్తారు. యాక్షన్, కామెడీ ఎక్కడన్నా వస్తే మాత్రం వదలరు చిరంజీవి గారు. అది మనకు బాగా తెలుసు. ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కడుందో. పైగా అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అని అంటే డబల్ బొనాంజానే. విశ్వంబర అయితే మనకి సమ్మర్లో రాబోతుంది. బిగ్గెస్ట్ ట్రీట్ అవ్వబోతుంది అనటం ఎలాంటి సందేహం లేదు. మేడం, ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి గురించి ట్వీట్ చేశారు. సో మనం ఒక్కసారి మన వాళ్ళ కోసం జనసేన పార్టీ తరఫు నుండి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదొకసారి మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఒకటే, మెగా ఫ్యాన్స్ గురించి. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధృవతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య కె చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం అయితే, ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం, వెలకట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం నాకే కాదు, నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు, కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ అపజయాన్ని సవాలుగాను స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నింటినీ భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంభరుడు, పితృ సమానుడైన అన్నయ్యకు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటారు, నాకు నాన్న తర్వాత నాన్న లాంటి వారు చిరంజీవి గారు. పితృ సమానులైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు. చిరంజీవి గారికి ఎంత వాల్యూ ఇస్తారో వాళ్ళ వదిన సురేఖమ్మ గారు అంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి అంతే ఇష్టం. మరో అమ్మ, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ట్వీట్ అది. నిజంగా చూస్తే అద్భుతంగా ఆయన హార్ట్ నుండి వచ్చిన వర్డ్స్ అండి. ఎన్నోసార్లు మనం వజ్రోత్సవాల్లో కూడా మనం చూసాం. ఆయన ప్రేమనిస్తూనే ఉంటారు. ఆయన నాకు సోదరుడే కానీ నాకు ఫాదర్ లాగా అని. ఒకసారి అమెరికాలో కూడా ఆయన చెప్పినట్టు గుర్తు, ఈయన ఏదో యోగా చేసుకుంటూ ఇంట్లో ఒకసారి అన్నయ్య అని, ఆయన షూటింగ్ నుండి చాలా అలసిపోయి రాగానే, అన్నయ్య ఒకసారి యోగా చెయ్యాలి, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది అది అంటే, యూ ఇడియట్, నువ్వు ఫస్ట్ అవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ ఏదైనా వర్క్ చేస్తూ నేర్చుకో అని చెప్పి నన్ను తిడుతూ ఉండేవారు అన్నయ్య అని చాలా బాహాటంగానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంతా డౌన్ టు ఎర్త్. ఆయన తిన్న తిట్ల గురించే చెప్తుంటారు ఎక్కువ. వాళ్ళ ఫాదర్ కూడా తొలి ప్రేమ రిలీజ్ అయిన తర్వాత కూడా సంగీత్ థియేటర్కి ఒక ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ ఉంటారు కదా తొలి ప్రేమ, వాసుకి వాళ్ళ హస్బెండ్, ఆయనతోటి సడన్గా పేరు గుర్తు రావట్లేదు. వెళ్ళినప్పుడు, అదేంటి నాన్న, నేను ఆల్రెడీ హీరోని కదా ఒక సినిమా చేశాను, ఎందుకంత కంగారు పడతారు, 12 కదా అయిందంటే ఇంకెక్కువ తిట్టారు మా నాన్న అన్న, ఇంకా ఎక్కువ తిట్టారు నన్ను అని. సో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం కూడా చిరంజీవి గారు, అందులో నో డౌట్. ఆయన మనకి సైన్స్లో చెప్పాలి అని అంటే ఈజ్ లైక్ ఏ న్యూక్లియర్ చిరంజీవి గారు. ఐ కెన్ సే ఆల్ అబౌట్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుండి ఆయనతో ఇన్స్పిరేషన్ పొందాము. మేము హైలీ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం కూడా చిరంజీవి గారే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిరంజీవి గారు, ఐ కెన్ సే. అండ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. వన్స్ అగైన్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ధన్యవాదాలు.